మిర్చి రైతులకు మద్దతు ధర తెలిపేందుకు విపక్ష నేత జానారెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ బృందం ఖమ్మం బయలుదేరింది. ప్రభుత్వం గొప్పలు చెప్పుకోవడం తప్ప సమస్యలను పరిష్కరించడం లేదని విమర్శించారు జానారెడ్డి. కేసీఆర్ వాడే భాషపైన అభ్యంతరం వ్యక్తం చేస్తున్న జానాతో మా ప్రతినిధి చంద్రశేఖర్ ఇంటర్వ్యూ. మిర్చికి గిట్టుబాటు ధర లభించలేదంటూ ఖమ్మంలో ఆందోళన చేస్తున్న రైతులను పరామర్శించడానికి వాళ్ళకు మద్దతు ఇవ్వడానికి ఖమ్మం బయలుదేరుతున్నారు సిఎల్పీ నేత జానారెడ్డి. ఆయనతో పాటు ఎమ్మెల్యేలు కూడా వెళ్తున్నారు. అక్కడికి వెళ్ళిన తర్వాత రైతులకు ఎలా ధైర్యం చెప్పబోతున్నారు, ఈ సమస్యను పరిష్కరించడానికి ప్రతిపక్ష నేతగా ఆయన ఏం చెప్పబోతున్న విషయం గురించి జానారెడ్డి గారిని అడిగి తెలుస్తున్నాం. సార్, ఇప్పుడు ఖమ్మం వెళ్ళి ఏం చేస్తారు? హలో, అక్కడ ఈ ధరవరల పరిస్థితులు ఏ విధంగా రైతులు ఆవేదన ఆందోళన చెందుతున్నటువంటిది, లేక నిన్న మొన్న జరిగినటువంటి ఈ పరిస్థితులను సమీక్షించి అక్కడ జరిగిన యథార్థాలను అర్థం చేసుకుని న్యాయమైనటువంటి రైతుల కోరికలను పరిష్కారానికి మార్గాలని అధ్యయనం చేయడంతో పాటు పోరాటం చేస్తున్న వారికి మా మద్దతుని ఇవ్వటంతో పాటు ఆ సమస్య పరిష్కారానికి మా ప్రతిపక్షంగా మా పాత్రను నిర్వహించడానికి మేము బేరీ చేసుకోవటానికి వీలుగా అక్కడికి బయలుదేరినాం. ఇది రైతు పోరాటం కాదు, అది రాజకీయ ప్రేరేపితమని నిన్న బీఎస్సీ మీటింగ్లో సీఎంఏ అన్నారు. రైట్, ఆ విషయం ఎంతవరకు యథార్థం అనేటువంటిది ప్రత్యక్షంగా మేము కనుక్కోవటంతో పాటు మీ అందరికి కూడా ఆ యథార్థాన్ని తెలియజేసి ఇది అందులో వాస్తవాలను అర్థం చేసుకొని మళ్ళీ తిరిగి తగినటువంటి జవాబు, సలహా, సజెషన్ ఇవ్వడానికి వీలవుతుందని ఈ కార్యక్రమం. మీకున్న సమాచారం ప్రకారం మిర్చి ఈ ధరల విషయంలో ఎందుకు ఎంత వేరియేషన్ వచ్చింది, ప్రభుత్వం ఎందుకు దాన్ని నిర్లక్ష్యం చేస్తా ఉంది? రైట్, ఇది ఒక్క మాట రెండు మాటలతో చెప్పేటువంటి విషయాలు కాదు. ఇది అందరికీ తెలిసినటువంటి విషయమే. డిమాండ్ అండ్ సప్లై మీద ఆధారపడి ఉండటం, సరే పంట యొక్క పరిణామాలు, ఈ పరిస్థితులు తప్పనిసరిగా ధరలో హెచ్చుతచ్చులు ఉంటుంది. కానీ ఇంత వేరియేషన్ ఉన్నటువంటి పరిస్థితి గత 10 సంవత్సరాల్లో ఎప్పుడు గమనించలేదు. రైతులకు రుణమాఫీ చేశాము, వచ్చే ఏడు నుంచి ఎరువుల కోసం ఎకరానికి 4,000 ఇవ్వబోతా ఉన్నాం. మాకు తెలుసా రైతు సమస్యలు, వాళ్ళకు తెలుసా? రైతు సంతోషంగా ఉన్నాడు. ఇదంతా కూడా ప్రతిపక్షాల ఆక్రోశం తప్ప దీంట్లో ఏమీ లేదని చెప్తా ఉంది అధికార పార్టీ. ఇది మీ అందరికీ మొదటి నుంచి చెప్తున్నాం. నూతనంగా వచ్చినటువంటి పార్టీ ప్రభుత్వం అనేక హామీలను గుప్పించినటువంటి విషయం, నెరవేరుస్తున్నటువంటి ఆశగా ఎదురు చూస్తున్నటువంటి ప్రజలు ఆ సంధి కాలంలో జరుగుతున్నటువంటి ఒక స్తబ్దతని వాళ్ళు చెప్పినట్టుగా ప్రజలు వింటున్నారనో వారు ఏదో చేసినామనో అనుకుంటున్నటువంటి విషయాన్ని ఇది చాలా అసత్యమైన విషయం. అన్నిటికీ సహకరిస్తా ఉన్నాడు, మేము చేసే అన్నట్టు కూడా అంగీకరిస్తా ఉన్నాడు. మీకే నచ్చట్లేదు, మీ పార్టీ వాళ్ళ మీద వాళ్ళు విమర్శలు చేస్తా ఉన్నారు. మేము ఏదైనా మంచి పని చేస్తే సహకరించదామని ఉన్నాం, అటువంటి కార్యక్రమం ఉన్నప్పుడు సహకరించడానికి అభ్యంతరం లేదు. అదేవిధంగా మీరు నూతనంగా వచ్చినటువంటిది కొంతమంది గొప్పలు చెప్పుకున్నా మీది గొప్పలని విమర్శించడం మా విమర్శలకే పరిమితం మేము కాకూడదని, వచ్చిన ఈ సమయం కొద్దిలోనే ఆక్రోషంతో ఉన్నామనే భావన రాకూడదని మేము సంయమనాన్ని పాటిస్తున్నాం. మీ విజ్ఞతకు కొంతవరకు సమయం ఇచ్చినాం. మీ విజ్ఞత చూపించలేరు కదా, దాన్ని మీ యొక్క గొప్పగా లేదంటే అహంకార ప్రదర్శనకు హేతు అవుతుంది అడుగడుగున. మీరేమో విమర్శించట్లేదు, కొత్తగా ఏర్పడిన ప్రభుత్వం కాబట్టి సహకరిస్తున్నామని చెప్తున్నారు. వాళ్ళేమో కాంగ్రెస్ పార్టీ దద్దమ్మలు చవటలు అని అంటున్నారు. ఎందుకు అంత ఆక్రోశం మీ మీద చూపిస్తారు? అదే ప్రజలు గమనించాలి, తగినటువంటి గుణపాఠం చేయాలి. అంటే మేము సంస్కారయుతంగా వ్యవహరించి సంయమనాన్ని పాటిస్తున్నటువంటి విషయం ఇది మా అసమర్థత అనుకున్నా, లేకుంటే ఏదో చేతులు ముడుచుకొని కూర్చున్నాం అనుకున్నా, ఇది చాలా వాళ్ళకు తగినటువంటి సమయంలో గుణపాఠం చెప్పినప్పుడే గుర్తొస్తుంది. రైతు సమస్య ఎంత తీవ్రంగా ఉంది మిర్చిది, ఎందుకు ప్రభుత్వం దాన్ని ఎమ్మటే అడ్రస్ చేయలేకపోతాం? యాక్చువల్గా ఇటువంటి పరిస్థితులు వచ్చినప్పుడు ఎప్పుడు కూడా ప్రత్యామ్నాయ మార్గం ఆలోచించి, ఆందోళన ఎక్కువైనప్పుడు, చాలా సమస్య ఎక్కువన్నప్పుడు దాన్ని ప్రభుత్వం మార్కెట్ ఇంటర్వ్యూన్ అయ్యి చేసేటువంటి సమస్య ఒకటి. లేక వాళ్ళను ఓదార్స్తూ దీనికి కేంద్ర ప్రభుత్వం చేత సహాయం తీసుకునేటువంటి, లేదా ఇంకో రకంగా వాళ్ళ ఉత్పత్తులని
ఒక దగ్గర గోడౌన్లో పెట్టించి అప్పు ఇచ్చి ఆ తర్వాత చేయటం అని 83లో నేను మంత్రి అయిన 3 నెలలకి చాలా పొగాకు కొనుగోలు విషయంలో చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు వచ్చినాయి. కొనుగోలు లేక, సరి అయిన ధర లేక పొగాకు రైతులందరూ ఆందోళనకు గురి అయ్యడంతో పాటు ఆ ఆందోళన చేసే కార్యక్రమంలో కాల్పులు జరిగినాయి. 1-2 రైతులు చచ్చిపోయినారు. కోఆపరేటివ్ సొసైటీని ఒకటి పెట్టి దానికి ఆ రోజుల్లో 33 కోట్లు, 5 కోట్లు, 10 కోట్లు ఇచ్చి పొగాకు కొనుగోలు చేయించేటట్టుగా చేసి మార్కెట్ ఇంటర్వ్యూన్ చేసిన 34 సంవత్సరాల క్రితం ఆ రోజు చేశారు. రైతులకు న్యాయం చేయడానికి ఆ విధంగానే ఇవాళ రైతులకు అంత ఆవేదన ఉన్నప్పుడు వెంటనే ప్రభుత్వం వాళ్ళందరూ కలిగించుకొని సరిచేయటానికి, ఓదార్చడానికి, మా అందరి సహకారం తీసుకోవటానికి ప్రయత్నం చేయవలసినటువంటి అవసరం ఉంటుంది. ఆ రోజు మీరు చేశారు, ఈరోజు చేయించగలిగే స్థాయిలో ఉన్నారు. ఇప్పుడు చేయించగలుగుతారా మీరు అక్కడికి వెళ్ళి? మేము అదే నేను అప్పుడు చేయగలిగే స్థాయిలో ఉన్నా కాబట్టి చేసినాను. నా అనుభవాన్ని రంగరించి అటు ప్రజలకు చెప్పటం, ఇటు ప్రభుత్వాన్ని చెప్పటం నా ప్రతిపక్ష పాత్ర నిర్వహించడం నా విధి. తనకి ప్రభుత్వాన్ని ఈ మిర్చి ధరల విషయంలో జోక్యం చేసుకోలాగా చేసే విధంగా ఖమ్మం పర్యటన ఉంటుందని జానారెడ్డి గారు చెప్తా ఉన్నారు.